నమస్తే, హాయ్. చంద్రకళ మూవీ ప్రొడక్షన్ హౌస్, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అండ్ మూవీస్. Every content free watch and subscribe everyone. Okay, Kannada, Telugu, Hindi songs release this channel. Everyone subscribe, follow this channel. ఇప్పుడు నేను చెప్పబోయేది తెలంగాణ జానపద సాంగ్ ప్లే చేస్తాను. అంటే ఎవరైనా పాట పాడాలనుకున్నా స్క్రీన్ మీద ఉన్న నంబర్ కాల్ చేయండి. మీరు మాకు ఫాలో చేస్తూ ఉండండి. అలాగే వచ్చి మా యూట్యూబ్ ఛానల్లో సాంగ్స్ పాడి వెళ్ళొచ్చు. అలాగే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవారు యాక్టింగ్ మీరు ఆడిషన్స్ అటెండ్ అయ్యి మీ యొక్క టాలెంట్ని, మీ యొక్క కళలు సాకారం చేసుకుంటారని, అలాగే మా యూట్యూబ్ ఛానల్లో వచ్చే కంటెంట్ అన్నీ మీ దగ్గరికి రావాలి. కాబట్టి కళాకారులందరికీ మేము సపోర్ట్ చేస్తాం. మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్. ఈ యొక్క సాంగ్ చూడండి. సార్ మీ పేరేంటి? నా పేరు శంకర్ యాదవ్ అంటారు సార్. ఓకే, మీది ఊరు, డిస్టిక్ ఎక్కడనా? మాది ఇంతవరకు ఉమ్మడి మన్నార్ జిల్లా ఉండే, ఇప్పుడు కొత్తగా నార్కాన్ జిల్లా అయింది. కొల్లాపూర్ తాలూకా పెదకొత్తపల్లి మండలం. మా గ్రామం నక్కలపల్లి. సూపర్ సూపర్. ఇద్దరు ఒకటే ఊరా? పక్క పక్కన ఆయనది చెల్ల, నాది నక్కలపల్లి. రైట్ రైట్. సూపర్ అన్న. ఇప్పుడు ఏ పాట పాడబోతున్నావు? ఇప్పుడు ఏదో చిన్నగా ఒకటి జానపద గీతం లాగా వాడుతున్నాను సార్. సూపర్, జానపద సాంగ్ స్టార్ట్ అన్న. అంటే ఇప్పుడున్న జనరేషన్ లా లేడీస్ అంతా హాఫ్ బట్టలు వేసుకొని తిరుగుతున్నారు సార్. దానిపైన ఒకటి పాడాలని అనుకుంటున్నాను. మన సంస్కృతి ఏంటి, మనది ఏంది చూపి. సగం రైక ఏపు జడ్డది సంధున మాటన్నది, మాట మటకు సూటి దెబ్బదు వన్నెలాడి చిన్నది. సగం రైక ఏపు జడ్డది సంధున మాటన్నది, మాట మటకు సూటి దెబ్బదు వన్నెలాడి చిన్నది. ఏగి రసం బోయి రసం సారసిక బోయిడా, ఏగిలేస్తే దాని సంగతి యాలలాడు బాలక. ఏగి రసం బోయి రసం సారసిక బోయిడా, ఏగిలేస్తే దాని సంగతి యాలలాడు బాలక. వన్నెలాడి చిన్నది సరేగి ముట్టయ్యున్నది, గద్దువాల ఏనే బయట చేపలమ్ముతున్నది. వన్నెలాడి చిన్నది సరేగి ముట్టయ్యున్నది, గద్దువాల ఏనే బయట చేపలమ్ముతున్నది. ఏగి రసం బోయి రసం సారసిక బోయిడా, ఏగిలేస్తే దాని సంగతి యాలలాడు బాలక. ఏగి రసం బోయి రసం సారసిక బోయిడా, ఏగిలేస్తే దాని సంగతి యాలలాడు బాలక. సగం రైక ఈపు చెడ్డది సంధున మాటన్నది, మాట మటకు సూటి దెబ్బదు వన్నెలాడి చిన్నది. సగం రైక ఈపు చెడ్డది సంధున మాటన్నది, మాట మటకు సూటి దెబ్బదు వన్నెలాడి చిన్నది. ఓకేనా? అంతే కాకపోతే పల్లవి చరణం ఏంటి? పల్లవి చరణం ఏంటి? ఏగిరసం భోగిరసం సారసిక బోయిడా, ఏగిలేస్తే దాని సంగతి యాలలాడు బాలక. ఏగిరసం భోగిరసం సారసిక బోయిడా, ఏగిలేస్తే దాని సంగతి యాలలాడు బాలక. వన్నెలాడి చిన్నది గొడ్డు మీరి ఉన్నది, గొడ్డు మీరి గోలుకొండ దొడ్డెలడుగుతున్నది. వన్నెలాడి చిన్నది గొడ్డు మీరి ఉన్నది, గొడ్డు మీరి గోలుకొండ దొడ్డెలడుగుతున్నది. ఏగిరసం భోగిరసం సారసిక బోయిడా, ఏగిలేస్తే దాని సంగతి యాలలాడు బాలక. ఏగిరసం భోగిరసం సారసిక బోయిడా, ఏగిలేస్తే దాని సంగతి యాలలాడు బాలక. సగం రైక ఈపు చెడ్డది సంధున మాటన్నది, మాట మటకు సూటి దెబ్బదు వన్నెలాడి చిన్నది. సగం రైక ఈపు చెడ్డది సంధున మాటన్నది, మాట మటకు సూటి దెబ్బదు వన్నెలాడి చిన్నది. ఇప్పుడు ఏ పాట పాడతావునా? ఇప్పుడా సార్? ఇప్పుడున్న జనరేషన్లా
మా తాతలు మా తండ్రి గారు ఈ మత్తు పదార్థం పుచ్చుకోగా మేము చూడలేదు. మా జనరేషన్లోకి వచ్చినప్పుడు కూడా మేము కొన్ని నాళ్ళు వలసలు పోయినాం. వలసలు పోతే ఆదివారం వస్తేనే మత్తు అనేది తెచ్చుకునేది. ఆ వారం రోజే, లేదంటే ఊర్లో ఉంటే పండుగ రోజే. అప్పుడప్పుడు బోనాల పండుగ ఒక్కొక్కటి, ఉగాది పండుగ ఒక్కొక్కటి, పీర్ల పండుగ ఒక్కొక్కటి. నాటు కోళ్ళు ఉండేది, మా కోళ్ళను వదిలిపెట్టుకునేది. ఆ పండుగ వచ్చిన రోజు ఇది పోషవ పుంజు, ఇది ఉగాది పుంజు, ఇది సంక్రాంతి పుంజు, ఇది దీపాల పుంజు అన్నట్టుగా అట్లా పెట్టుకునేది. ఆ పండుగ వచ్చిన రోజే కోసుకొని అందులోని ఆలుగడ్డలు ఎక్కువ, కోడి తుక్కలు తక్కువ. మాది ఉమ్మడి కుటుంబం, మేమందరం అట్లా తినేది. కానీ కోడి ముక్కల కన్నా ఆలుగడ్డ ముక్కలే అంత రుచిగా ఉండేది. ఆలుగడ్డ ముక్కలు ఇంకో గంట దొరుకుతుందేమో అన్నట్టుగా చూసేది. అట్లా చేసుకునేది. అట్లా మత్తు పదార్థం అట్లా వాడుకునేది. ఎవరు వాడుకునేదో మాకు ఆ పండుగ వస్తేనే, లేకపోతే ఇట్లా వలస వస్తేనే వారం నాడే తెచ్చుకునేది. ఇప్పుడు రోజు అవుతుంది. అది లేని నిద్ర పడతలేదు. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఏది వాడేటోళ్ళు? కళ్ళు వాడేటోళ్ళ? కళ్ళు, నాటు సారా. హైదరాబాద్ వస్తే ప్యాకెట్ల సారా, ఊళ్ళో ఉంటే నాటు సారా, సీసాల సారా వాడేటోళ్ళు. ఇప్పుడు ఇప్పుడు యూత్ కి ఏం చెప్తారు? తాగకుండా ఉండడం మంచిదే. అప్పుడు హెల్తీ ఫుడ్ ఉండేది, ఇప్పుడు హెల్తీ ఫుడ్ లేదు కాబట్టి లేదు. అందుకే ఇప్పుడు ఏమైతుందంటే తాటకం బోటకం తందనాన, తాటకం బోటకం తందనాన, తాటకం బోటకం తందనాన. ఎవరేమన్నారు? కొత్త పెళ్లి వన్నెలాడి చిన్నదాన, ఎవరు ఏమన్నారు స్వరాదనో. కొత్త పెళ్లి సంతలోన కొట్లాట ఎందుకే, వన్నెలాడి చిన్నదాన, ఎవరు ఏమన్నారు స్వరాదనో. కొత్త పెళ్లి సంతలోన కొట్లాట ఎందుకే. అయ్యో తాటకం బోటకం తందనాన, తగువతుల తగులాటో. తాటకం బోటకం తందనానం, వన్నెలాడి చిన్నదాన, ఎవరు ఏమన్నారు స్వరాదనో. కొత్త పెళ్లి సంతలోన కొట్లాట ఎందుకే. తాటకం బోటకం తందనాన, ఇది తగువతుల తగులాటో. తాటకం బోటకం తందనానం, వన్నెలాడి చిన్నదాన, ఎవరు ఏమన్నారు స్వరాదనో. సింగోట సంతలోన చింత ఎందుకే. తాటకం బోటకం తందనాన, ఇది తగువతుల తగులాటో. తాటకం బోటకం తందనానం, వన్నెలాడి చిన్నదాన, ఎవరు ఏమన్నారు స్వరాదనో. కన్ననోలి సంతలోన కయ్యం ఎందుకే. వన్నెలాడి చిన్నదాన, ఎవరు ఏమన్నారు స్వరాదనో. కన్ననోలి సంతలోన కయ్యం ఎందుకే. తాటకం బోటకం తందనాన, ఇది తగువతుల పిగులాటో. తాటకం బోటకం తందనానం. ముని మీసాలపయ్య మునుగొర పాసెద్దులయ్య, ముని మీసాలపయ్య మునుగొర పాసెద్దులయ్య. నన్ను చూసి నాగవకయ్య, రంగారెడ్డి రంగయ్య ద్వారా తలుచుకుంటే తాళలేనయ్యా. ముని మీసాలపయ్య మునుగొర పాసెద్దులయ్య, నన్ను చూసి నాగవకయ్య, రంగారెడ్డి రంగయ్య ద్వారా తలుచుకుంటే తాళలేనయ్యా. నీకంటే చిన్నదాన్ని నిమ్మకాయ రొమ్ముదాన్ని, తాటాకు నడుముదన్నయ్యా. రంగారెడ్డి రంగయ్య ద్వారా తగులుకుంటే తాళలేనయ్యా. నీకంటే చిన్నదాన్ని నిమ్మకాయ రొమ్ముదాన్ని, తలుచుకుంటే తాళలేనయ్యా. రంగారెడ్డి రంగయ్య ద్వారా తగులుకుంటే తాళలేనయ్యా.
అవల కోడల కట్టుకొని ఎరకలేసి ఎన్నాల రాత బట్టి దోదు బాగున్నది నా వన్య కాడ దారిలో గసలు మేధమయ్యా అద్దం వంటి ఎడిలో నా సది తిన్నా సెలమే కాడ ఉంగురాలు మరిసి వచ్చిన ఓ మామగారు ఊరికి పోయి అందుకొద్దునా అద్దం వంటి ఎడిలో నా సది తిన్నా సెలమే కాడ ఉంగురాలు మరిసి వచ్చిన ఓ మామగారు ఊరికి పోయి అందుకొద్దునా వద్దు కోడల పొద్దు అయ్యే ఇడికి అరుదాయింది ఓ కోడలమ్మ వద్దు కోడల పొద్దు వస్తుంది. ఇది ఎవరు